ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానారవేమయ్యా. ఏడు కొండల సామి, ఏడు కొండల సామి. తిరుపతిలో వెలసిన ఆ ఏడుకొండవాడి దర్శనం ఆయన అనుగ్రహం ఉంటేనే, ఆయన ఆజ్ఞ ఉంటేనే తిరుపతి వెళ్ళగలమండి. అతని అనుగ్రహం లేనిదే, అతని పిలుపు రానిదే ఎవ్వరు కూడా వెళ్ళలేరు. ఇందుకు చాలా నిదర్శనాలు ఉన్నాయి. కొందరండి ప్రతి సంవత్సరం కూడా తిరుపతి వెళ్ళి వస్తుంటారు. అది ఆయన తాలూకు అనుగ్రహమే. అందరికీ ఆ అనుగ్రహం రాదు. మేమైతే ప్రతి 3 సంవత్సరాలకి వెళ్ళి వస్తుంటామండి. 3 ఇయర్స్ చూసుకుంటాము. 3 ఇయర్స్కి వెళ్ళి వస్తుంటాం. నిజంగా భగవంతుడి అనుగ్రహం అది. మనం అనుకుంటే అవ్వదండి, భగవంతుడి అనుగ్రహం ఉంటేనే అవుతుంది. కొంతమంది అయితే 6 మాసాలకు కూడా తిరుపతి వెళ్ళి వస్తుంటారు. ఆ భగవంతుడి అనుగ్రహం ఎంత ఆయన మీద ఉందో మరి. చాలామంది అండి లక్షలు బంగారాలు అయితేనేమి, మరి ఆభరణాలు అయితేనేమి, డబ్బు రూపంలో అయితేనేమి లక్షలు వేస్తారండి. కానీ అది నిస్వార్థమైనటువంటి ధర్మంతో కూడినటువంటి డబ్బు అయితేనే ఆయన స్వీకరిస్తారు. చెమటోర్చి నిస్వార్థంగా కష్టపడి సంపాదించిన డబ్బులే ఆయన స్వీకరిస్తాడు. 10 రూపాయలైనా ఆయన స్వీకరిస్తాడు ఆనందంగా. అంతేగాని అధర్మంగా వచ్చిన డబ్బులు, తర్వాత బ్లాక్ మనీ, ఇటువంటివి ఏవి కూడా ఆయన తీసుకోడు. పేరుకి వీళ్ళు వేస్తారు కానీ అవి ఆయన అస్సలు అంగీకరించడు, చూడ్డు. అది వాళ్ళకి మరి తెలుసో లేదో తెలియదు కానీ ధర్మబద్ధమైన డబ్బుని స్వీకరిస్తాడు ఆ ఏడుకొండవాడు. ఆయనకు కావాల్సింది విశ్వాసం, నిస్వార్థమైనటువంటి మనస్సు, నిస్వార్థమైనటువంటి ప్రేమ, భక్తి ఆయన చూస్తాడు. అటువంటి నిస్వార్థపరులైన భక్తుల మాటే వింటాడు. వాళ్ళ కోరికలనే తీరుస్తాడు తండ్రి. అంతేగాని అధర్మంగా వచ్చిన డబ్బును వేసినంత మాత్రాన ఆయన తీసుకోడు, ఆయన అంగీకరించడు. ఆయన భగవంతుడండి. మనం ఏం చేస్తున్నది, మనం ఎలా మాట్లాడుతున్నది, మన తాలూకా ఎటువంటి పనులు చేస్తున్నాము అన్నీ కూడా ప్రతిదీ కూడా చూస్తూనే ఉంటాడు తండ్రి. తర్వాత తిరుపతి వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా తలనీలాలు ఇస్తూ ఉంటారు. మగవాళ్ళు అయితే ఇవ్వచ్చండి, చిన్నపిల్లలు కూడా ఇవ్వచ్చు. కానీ ఆడవాళ్ళు మాత్రం తలనీలాలు ఇవ్వకూడదు. ఎందుకంటే భర్త బ్రతికి ఉన్నప్పుడు తలనీళ్ళు అన్నవి ఎప్పుడు కూడా తిరుపతిలో ఇవ్వకూడదు. ఇంకా మనసు ఒప్పపోతే వెనక కుర్లు ముందు కుర్లు అని ముందు వెనక 2 వెంట్రుకలు తీసి సమర్పించుకోవచ్చు, కానీ గుండు మాత్రం చేసుకోవచ్చు. అదే మగవాళ్ళైతే గుండు చేసుకోవచ్చండి. అసలు ఆడవాళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు గుండు చేసుకోకపోతే పాపమేమో, దేవుడు ఏమనుకుంటాడో అని చాలామంది భయపడుతుంటారు. అలా భయపడడం అవసరం లేదండి. భగవంతుడే ఆడవాళ్ళకి తలనీలాలు ఇవ్వకూడదని ఆ భగవంతుడే చెప్తున్నప్పుడు మనకు భయం ఎందుకండి? కనుక ఆడవాళ్ళు తలనీలాలు అనేది ఇవ్వకూడదు. ఆడవాళ్ళు చక్కగా భక్తితో నమస్కారం చేసి చక్కగా భగవంతుడికి ఆరాధించి భక్తితో కొలుచుకోవడం, ప్రతిది కూడా దర్శించుకోవడం, దేవుడివి నమస్కరించుకోవడం, అది సరిపోతుంది. ఆ భగవంతుడికి భక్తి ప్రధానమండి. పుష్పమైనా, పత్రమైనా, గోక్షీరమైనా, గంగనైనా సమర్పిస్తే చాలు. అంత దయామయుడు ఆ తండ్రి. మనకు అన్నీ ఇస్తున్నాడు భగవంతుడు. గాలి, నీరు, తిండి, ఇల్లు, డబ్బు అన్నీ ఇస్తున్నందుకు మనం విశ్వాసంతో ఉన్నాం లేదా అదొక్కటే చూస్తాడు భగవంతుడు. ఏడు కొండవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. వడ్డీ కాసులవాడ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక లక్ష్మీ వల్లభ శివకేశవమూర్తి గోవింద గోవింద గోవింద. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. ఓం నమో
భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. గోవింద